కూటమి పాలనలో విశాఖ కేజీహెచ్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో రోగులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఓపీలో వార్డ్ బాయ్స్ ఉన్నా రోగులను పట్టించుకోవటం లేదు. వీల్ చైర్ అడిగినా ఇవ్వకపోవడంతో స్కానింగ్ కోసం రోగులను ఎత్తుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల అజమాయిషీ లోపించడంతో ఆసుపత్రి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ కేజీహెచ్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, కవిత, కింగ్ జార్జ్ ఆసుపత్రి అనేది ఉత్తరాంధ్రకు ఆరోగ్య ప్రధానిగా ఉంది. ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా ఈ పెద్ద ఆసుపత్రి పెద్ద దిక్కు అవుతుంది. అలాంటి ఆసుపత్రిలో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం వీల్ చైర్ కూడా అందుబాటులో లేక ఓ వృద్ధుడు తమ కుటుంబ సభ్యులను చేత్తో మోసుకొని వెళ్ళినటువంటి అత్యంత దయనీయమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఇక్కడికి తీసుకొని వచ్చారు కుటుంబ సభ్యులను. కాలు విరిగిపోవడంతో ఆ మహిళను లోపల ఉన్నటువంటి రూమ్ నెంబర్ 4లో స్కానింగ్ సెంటర్ ఉంది. ఆ స్కానింగ్ సెంటర్కి తీసుకెళ్లేందుకు మోసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. సాధారణంగా స్ట్రెచర్స్ కానీ వీల్ చైర్స్ కానీ ఇదే ప్రాంతంలో ఉంటే మనం చూడొచ్చు. ఒక్క వీల్ చైర్ కూడా అందుబాటులో లేనటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి రోగులు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి నడవలేని పరిస్థితిలో వారందరినీ కూడా వీల్ చైర్ మీద స్ట్రెచర్ మీద తరలించాల్సి ఉంటుంది. కానీ వార్డ్ బాయ్స్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, స్పందించడం లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ చెప్తున్నారు, వారి బంధువులు చెప్తున్నారు. ప్రతిరోజు కూడా నిత్యం వేలాది మంది కింగ్ జార్జ్ ఆసుపత్రికి వస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి క్యాజువాలిటీ విభాగం దగ్గరికి వస్తుంటారు. ఇక్కడి నుంచి వారిని వార్డులకు తరలించేటువంటి ప్రక్రియ ఉంటుంది. కానీ ఇలాంటి ప్రదేశంలో ఒక్క వీల్ చైర్ కూడా అందుబాటులో లేదు. ఇక్కడ ఉన్నటువంటి వార్డ్ బాయ్స్ కానీ సిబ్బంది కానీ ఎవరు కూడా సహకరించడం లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. పూర్తిగా అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి రోగులు అత్యంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కనిపిస్తోంది. ప్రభుత్వం ఖచ్చితంగా వైద్య వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసింది. అధికారుల పర్యవేక్షణ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా జరుగుతున్నటువంటి వ్యవహారాలను పట్టించుకోలేనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. వీల్ చైర్స్ ఉండేటువంటి ఈ ప్రదేశంలో ఒక్క వీల్ చైర్ కూడా అందుబాటులో లేదు. ఎవరైనా పేషెంట్ వస్తే కనుక వారిని రోగులు బంధువులే మోసుకుని వెళ్లాల్సినటువంటి దయనీయ పరిస్థితులు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే గుండె ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయినటువంటి ఘటన మరొక ముందే ఓ వృద్ధుడు తమ కుటుంబ సభ్యులను చేతితో అత్యంత భారంగా మోసుకెళ్తున్నటువంటి విజువల్ అందరినీ కూడా కంటతడి పెట్టించేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే కనుక అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. కవిత, ఓవర్ టు స్టూడియో. రైట్ అనిల్, థ్యాంక్ యూ.